సెకండ్ బిఏ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం సెమిస్టర్ 4Aలో ఉన్నటువంటి పేపరు ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అనే పేపర్లో వ్యవసాయ రంగం మాడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నాం గత 4-5 క్లాసుల నుంచి. ఈరోజు క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకత ఉంది కాబట్టి దానికి మంచి పరపతిని అందజేయాలి, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి భూ సంస్కరణ ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టాలి, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం. అంటే పరపతి ఇవ్వడమే కాకుండా ఇంకా రైతులకు ఏం చేస్తే వ్యవసాయం అభివృద్ధి చెందుద్ది అనే విషయంలో మనం ఈరోజు ఒక 2 షార్ట్ క్వశ్చన్లు కూడా ఈ క్లాసులో పరిశీలన చేద్దాం. ముఖ్యంగా రైతుల యొక్క సంక్షేమం కోసం భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాక్సిమం కృషి చేస్తున్నాయనే చెప్పుకోవాలి మనం. అయితే ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం మీరు స్టూడెంట్స్ అందరూ ఆలోచించాలి, స్టూడెంట్సే కాదు విద్యా బాగా పెద్దవాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో యాజ్ ఏ ఎకానమిస్ట్గా నాకు 2 సమస్యలు కనపడతా ఉంటాయి. ఒకటి ఏంటి అంటే పథకాలు ఏ దేశంలో లేనంత గొప్ప పథకాలు మన దేశంలో ఉన్నాయి, సంస్కరణలు ఉన్నాయి. అయితే వాటిని అమలు చేసే చిత్తశుద్ధి కలిగినటువంటి రాజకీయ వాతావరణం కానీ బ్యూరోక్రాట్స్ కానీ మన దేశంలో తక్కువగా ఉంటారు అనేది ఒకటి. రెండోది, ఎంత మంచి సంస్కరణ ప్రవేశపెట్టినా ఎటువంటి మనం ప్రజలకి బాగు చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వాలు వచ్చినా, కేరళ లాంటి లేదా బెంగాల్ లాంటి ప్రభుత్వాలు ఉన్నా అవి ప్రజలకి చేరకపోవడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు బ్యూరోక్రాట్స్ ఒకటే కాదు, జనాభా ఎక్కువగా ఉండడం. అంటే ఏంటి, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అన్నీ అభివృద్ధి చెందినాయి, అక్కడ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి, ప్రతిదీ సిస్టమేటిక్గా ఉంటుంది, ప్లానింగ్గా ఉంటుంది. అంటే దానికి గల కారణం ఏంటంటే అక్కడ ఎంత ఉద్యోగస్తులు ఉంటారో అంత జనం తక్కువ ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళకి ప్రతిదీ అందుతుంది. ఒక విషయం చెప్పాలి, కనీసం కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకి మొదలుపెట్టి చివరికి వచ్చేటప్పటికి 10 రోజులు పడుతుంది. అంత జనాభా కలిగిన దేశం ఇది. కాబట్టి ఇక్కడ కొన్ని పథకాలు ఉన్నా, మంచి పథకాలు అవి సరిగ్గా ప్రజలకు వెళ్ళట్లేదు. అంటే దానికి గల కారణం ఏంటి అంటే కేవలం జనాభా ఎక్కువగా ఉండడం. ఇది ఎప్పటి నుంచో చెప్పుకున్న 50 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్న సమస్య. మరి ఏం చేస్తాం అంటే ఇంకా తప్పదు, మనం కొన్నిటికి రాజీ పడిపోవాలి. కానీ సరైన ప్రభుత్వం, సరైన చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం, సరైనటువంటి బ్యూరోక్రాట్స్ కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అమలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా పనిచేస్తే మరింతగా మనం అంటే పూర్తి స్థాయిలో ఫారిన్ కంట్రీస్ లాగా, పాశ్చాత్య దేశాలాగా మనం అభివృద్ధి సాధించలేకపోవచ్చు, కానీ కొంతవరకు మనం ఇంతకన్నా మెరుగైన ఫలితాలని సాధించవచ్చుననేది నా అభిప్రాయం. సరే, అది పక్కన పెడితే మనం రైతుల యొక్క సంక్షేమం గురించి, రైతుల యొక్క బాగోగుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ రైతుల కోసం జాతీయ వ్యవసాయ బీమా పథకం అనేదాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకంలో ఉన్నటువంటి విశేషాల గురించి మిమ్మల్ని ఎప్పుడు సెకండ్ ఇయర్లో ఒక షార్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఈ 4th సెమిస్టర్లో షార్ట్ క్వశ్చన్ ఇది. ఆ షార్ట్ క్వశ్చన్ గురించి మనం పరిశీలన చేద్దాం. ఇది NAISSI అంటారు దీన్ని. అంటే నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటారు, జాతీయ వ్యవసాయ బీమా పథకం. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1999, 2000 సంవత్సరంలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 1990లో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే రాష్ట్రీయ బీమా యోజన్, ఏమంటారు రాయాలి మీరు క్లియర్గా, 1990, 2000 మధ్యలో వచ్చింది ఇది. అలా విధంగా దీనికి మరో పేరు ఏంటంటే రాష్ట్రీయ బీమా యోజన అని కూడా పిలుస్తారు దీన్ని. అయితే ఆంధ్రప్రదేశ్లో దీన్ని జగనన్న బీమా పథకం, జగనన్న రైతు బీమా పథకం అని పిలుస్తున్నారు ఇప్పుడు. అంటే చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రన్న బీమా పథకం అని పిలిచేవారు, ఇప్పుడు జగనన్న బీమా పథకం అని పిలుస్తున్నారు. అయితే
ఎవరికి ఇది వర్తిస్తుంది, ఏ రైతులకు వర్తిస్తుంది అన్నప్పుడు అంటే ఎటువంటి రైతులకైనా వర్తిస్తుంది. ఇది సన్నకారు, చిన్నకారు, పెద్దవాళ్ళు అందరికీ వ్యవసాయ బీమా కదా, ఇది ఇన్సూరెన్స్. కాబట్టి ప్రభుత్వం మనం కొంచెం డబ్బులు కడితే ప్రభుత్వమే మొత్తం ఇన్సూరెన్స్ చేయడం అనేది ఇందులో ఉంటుంది. ఇది బ్యాంకు రుణాలు తీసుకున్న వాళ్ళకి ఉండదు, లేదా బ్యాంకు రుణం తీసుకున్న వారికే ఉంటుందని ఏమి ఉండదు. ప్రతి వాళ్ళు కూడా మనం సెక్రటరియట్ ఉన్నాయి కదా కొత్తగా పెట్టినాయి, అక్కడికి వెళ్ళి రైతులందరూ కూడా ఈ రైతు జాతీయ వ్యవసాయ బీమా పథకం కార్డులు ఇస్తారు, పుస్తకాలు. ఆ పుస్తకాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, ఇంకా తీసుకోవాలి. దీనివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు కూడా. అంటే ఏమన్నా నేషనల్ కెలామిటీస్ వచ్చినాయి అనుకోండి, తుఫాన్లు లేకపోతే ఏమన్నా ఇలాంటివి వచ్చినప్పుడు, క్షామం ఇలాంటివి వచ్చినప్పుడు రైతులకు ఇందులోంచి కొంత అమౌంట్ ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అంటే ఎలా ఇస్తుంది అంటే వేసిన పంటలు కనుక నష్టపోయినట్టయితే వాటికి ఇస్తుంది. అందులో ఏ పంటలకు ఇస్తారు ఈ పథకం అంటే ముఖ్యంగా వరి, గోధుమ అనే పంటలకి ఈ పథకాన్ని 1999లో మొట్టమొదటిసారిగా వర్తింపజేశారు. వరికి, గోధుమకి. అంటే ఎలా సార్ ఇది రైతుల యొక్క వాస్తవిక తలసరి ఆదాయం తగ్గినప్పుడు రైతులకి ఈ పరిహారం పొందేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఇస్తారు అంటే రైతు ఎంత ప్రీమియం చేసుకున్నాడు, ₹1,00,000 చేసుకున్నాడు, ₹2,00,000 చేసుకున్నాడని చూసి చెల్లించవలసిన ప్రీమియంలో ఎక్కువ ప్రీమియం ఎంత ఉందో దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒక 50% అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీమియం అంటే నువ్వు ఎంత చేసుకున్నావు దాన్ని బట్టి 1.5 నుండి 3.5% మధ్య ప్రీమియం కట్టాలి ఆహార పంటలకైతే. అదే నూనె గింజలు లాంటి కమర్షియల్ క్రాప్స్ ఇలాంటివి అయితే 3.5, ఇలాగ రబీ పంటలపై 2% ప్రీమియం చెల్లించాలి. అయితే బిగినింగ్లో ఏం చేస్తారంటే ధనిక రైతుల కన్నా పేద రైతులకి, సన్నకారు రైతులకి 50% సెంట్రల్ గవర్నమెంటే సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సబ్సిడీలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటా ఉండాలి. అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ పథకం నిర్వహణ అప్పగించడం జరిగింది. అంటే ఎల్ఐసికి కాకుండా మామూలుగా ఇది ఉంది కదా జనరల్ ఇన్సూరెన్స్, వాళ్ళకి ఈ పథకాన్ని రైతులకు వర్తింపజేయడం. అక్కడికి మనం కన్సల్ట్ చేస్తే ఈ పథకం గురించి మరింత డీటెయిల్డ్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రైతు బీమా పథకం లేదా గ్రామీణ రైతు బీమా పథకం అనేది జాతీయ వ్యవసాయ బీమా పథకం అనేది అమలు జరుగుతుంది. 2002లో డిసెంబర్లో భారతీయ వ్యవసాయ బీమా సంస్థ నెలకొల్పబడింది. అంటే 1999-2000లో దీన్ని నెలకొల్పినప్పటికీ ఒక పేరు పెట్టి భారతీయ వ్యవసాయ బీమా సంస్థ అని పేరు పెట్టి దీన్ని 2002 డిసెంబర్లో నెలకొల్పడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు నబార్డు గురించి మొన్న మీకు చెప్పాను నేను. అంటే రుణాలు ఇచ్చే వాటిల్లో నబార్డు గురించి కూడా చెప్పాం, రైతులకు రుణాలు ఇచ్చే దాంట్లో. నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నబార్డు. ఆ నబార్డు ప్లస్ ఇంకెవరు ఇస్తారు, జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు దీనికి మూలధనాన్ని ఇవ్వడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయడం జరుగుతుంది. 2006లో ఖరీఫ్ సీజన్ వరకు 858 లక్షల మంది రైతులకు 1,390 లక్షల హెక్టార్ల భూమిలో ఉన్న పంటలకు 83,327 కోట్ల రూపాయలు బీమాని అందజేశారు. 2,565 కోట్ల రూపాయలు ప్రీమియం చెల్లించారు. 7,500 కోట్లు పరిహారం పొందడం జరిగింది. ఇది డేటా. ఈ డేటా క్లియర్గా రాయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకోండి. అంటే నోట్స్ ఇప్పుడు స్పీడ్గా చెప్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ వీడియో పెట్టుకుని మళ్ళీ ఆ వీడియో చూస్తూ రాసుకోండి. ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి, పక్కగా పట్టిక్గా వేసుకోండి. 2006లో ఖరీఫ్ సీజన్లో సరుకు ఉంది మన దగ్గర. అది 858 లక్షల మంది, అంటే 8,58 లక్షల మంది రైతులకు 1,390 లక్షల హెక్టార్ల భూమిలో ఉన్న పంటలకు 83,320 కోట్ల రూపాయలు బీమా అందజేయడం జరిగింది. అలాగే 1993-94 సంవత్సరంలో పశువుల బీమా పథకం, అంటే ఈ వ్యవసాయ రంగంలో ఉన్న బీమా పథకం పశువులకు కూడా వర్తింపజేయడం జరిగింది. పశువుల బీమా పథకం 1999-2000 సంవత్సరాల విత్తన బీమా పథకం కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అంటే కేవలం ఏవో పంటలకే కాకుండా 93-94లో అయితే పశువుల బీమా పథకం, 99-2000 సంవత్సరాల విత్తన బీమా పథకం తీసుకొచ్చారు. అలాగే భారతీయ వ్యవసాయ బీమా 2004 సంవత్సరంలో ఒక పైలట్ పథకాన్ని తీసుకొచ్చింది. అదే
వర్ష్ ఇండియా పథకం. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోను, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు అప్పుల్లో. అంటే 2002, 2003 ఆ టైంలో. తర్వాత ఇది దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ భూ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలో కొన్ని పథకాలను అయితే పక్కన పెట్టేశారు, కానీ ఈ రైతు లేదా గ్రామీణ బీమా పథకం, వ్యవసాయ బీమా పథకం అనేది, జాతీయ వ్యవసాయ బీమా పథకం అనేది మాత్రం చాలా చక్కగా అమలు చేస్తున్నారు. అంటే అందరికీ లబ్ధి రావట్లేదు కదండి అని మళ్ళీ మీరు ప్రశ్నించవచ్చు, మా ఊళ్ళో ఎవరికి రావట్లేదండి అది ఇది అని. నేను అందుకే ముందే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, అన్ని పథకాలు ఉన్నాయి కానీ అందరికీ అందకపోవడానికి కారణం ఏంటి అంటే, త్వరగా అందకపోవడానికి లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే జనాభా సమస్య. కాబట్టి ఈ విధంగా మనం ఈ చిన్న షార్ట్కి వచ్చిన మీరు ఈ మెయిన్ పాయింట్స్ అన్నీ తీసుకుని మళ్ళీ ఒకసారి వినండి, వీడియో పెట్టుకుని అన్ని పాయింట్స్ చక్కగా, చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో 10 పాయింట్ల వరకు వచ్చినాయి. ఒకటొకటి మీరు విడివిడిగా 1, 2, 3, 4, 5, 10 అని 10 పథకాలు అంటే డేట్లు ఉన్నాయి, పథకాల పేర్లు ఉన్నాయి, అలాగే దేనికి వర్తింపజేశారో ఉన్నాయి, పశువులు కానీ విత్తనాలు కానీ ఇట్లన్నిటికీ. అవన్నీ కూడా చక్కగా సైడ్ ఎడిటింగ్స్ కింద రాసుకుని డెవలప్ చేసుకుంటే మీకు 10 మార్కులకి వచ్చే క్వశ్చన్ ఇది. కాబట్టి 5 మార్కులు చక్కగా మీరు పొందొచ్చు. ఇక మరో షార్ట్ క్వశ్చన్ కూడా ఈ క్లాస్లోనే పరిశీలిద్దాం మనం. అంటే త్వరగా చెప్పుకుంటే కొంచెం సిలబస్ గమ్మనవుతుంది. కాబట్టి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, రైతులకి పంట పండిస్తున్నారు సరే, ఇలాగా ఏదో వ్యవసాయ బీమా అనేది అందిస్తున్నారు సరే, విత్తనాలు అందిస్తున్నారు, కౌలు సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు, అంటే భూ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పంట వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరివి అన్న టైప్లో ఉంటుంది. అంటే వచ్చిన పంటని మార్కెటింగ్ చేసుకోవడం అనేది రైతులకి చాలా కత్తి మీద సాములాగా అయిపోతుంది. అందుకే చాలామంది వ్యవసాయం నుంచి క్విట్ అయిపోతున్నారు, అంటే వెళ్ళిపోతున్నారు బయటికి, చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక ఎకరం మీద 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం 2,50,000 వస్తే కానీ వీడు వ్యవసాయం చేయలేడు. అంతే కదా, ఎవడైనా వ్యాపారమే కదా. కానీ రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెట్టుబడి పెట్టి వచ్చిన పంటని అంటే రుణం తెచ్చి చేస్తాడు. ఇది వ్యవసాయ పరపతి ద్వారా ఏదో దగ్గర నుంచి తెచ్చి డబ్బు పెట్టి చేస్తే దానికి కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంకో సమస్య ఉంది, మీ అందరికీ తెలియదు. అదేంటంటే, రైతుల దగ్గర తీసేసుకుంటున్నారు పండిన పంటని, కానీ డబ్బులు మాత్రం ఇన్స్టాల్మెంట్లో ఇస్తాం, తర్వాత ఇస్తాం, లేకపోతే తర్వాత ఇస్తాం అంటున్నారు, ఆ చెక్కులు ఇస్తాం అంటున్నారు. అవి రైతులకి డబ్బులు రావట్లేదు, ఎప్పుడుకో వస్తున్నాయి. ఇప్పుడు పండిస్తున్నాడు వాడేమో రుణాలు తెచ్చి చేసేస్తున్నాడు, ముందే రుణాలు చేసేస్తున్నాడు వడ్డీకి. వాడు తెచ్చిన తర్వాత అమ్ముకుని వెంటనే చెల్లించేస్తే వాడికి వడ్డీ తగ్గుద్ది, వాడేదో బ్రతుకు తెరుగు కోసం చూసుకుంటాడు. అలా కాకుండా ప్రభుత్వం తర్వాత ఇస్తాం డబ్బులు, ముందు మేము పట్టుకుపోతాం, ఎఫ్సిఐ గోడౌన్లో పెట్టేసుకుంటాం పంటలని అంటే రైతుకి చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వాలు బాగానే ఉంటున్నాయి, కమిషన్ ఏజెంట్లు బాగానే ఉంటున్నారు, వ్యాపారస్తులు బాగానే ఉంటున్నారు. రైతు పరిస్థితి అంటే ఎవడైతే నడుము వంచి శ్రమకు వచ్చి చెమటకెక్కి పంట పండిస్తున్నాడో వారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందన్నమాట. అదే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు, కానీ దాన్ని అమల్లో రాష్ట్రాలు విఫలమవుతున్నాయన్నమాట. ఈ పథకం గురించి కూడా ఒకసారి మనం అన్ని పథకాలకి దీని గురించి కూడా కనీస మద్దతు ధరలు సేకరణ ఏ విధంగా చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్గా వస్తుంది మీకు. ఆ క్వశ్చన్ గురించి పరిశీలిద్దాం. ఆ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, కనీస మద్దతు ధరలు, సేకరణ ధరలు మరియు జారీ ధరలు అని 3 పేర్లు దీనికి. ఏంటి? కనీస మద్దతు ధరలు, సేకరణ ధరలు, జారీ ధరలు. ఫస్ట్ది మనం కనీస మద్దతు ధరలు చూద్దాం. అంతే ఏంటి అంటే, వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను ఎటువంటి పరిస్థితుల్లోనే తప్పనిసరిగా పొందాల్సిన ధరలను కనీస మద్దతు ధరలు అంటారు. మార్కెట్లో ఉత్పత్తి ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వ్యవసాయ ధరల కమిషన్చే నిర్ణయించబడి ప్రభుత్వం ప్రకటించిన ధరల స్థాయి కంటే తక్కువగా ఉండకూడదు. ఇక్కడ చూడండి, ఎందుకు ఇది ప్రకటించింది గవర్నమెంట్ అంటే, ఈ కమిషన్ ఏజెంట్లు లేదా మధ్యవర్తులు ఏం చేస్తున్నారంటే రైతులకు ముందే అడ్వాన్స్లు ఇచ్చేసి తక్కువ ధరలకి వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తులన్నీ కొట్టేస్తున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఒకవేళ ఎవరికి అమ్ముకున్నా అంటే ప్రభుత్వానికి ఇచ్చినా లేదంటే కమిషన్ ఏజెంట్లు ఇచ్చినా ప్రభుత్వం ఒక ధర ప్రకటిస్తుందన్నమాట. వరికి ఎంత, గోధుమకి ఎంత అని ప్రకటిస్తుంది. దాని ప్రకారమే వీళ్ళు చెల్లించాలి తప్ప తక్కువ ధరలు ప్రకటిస్తే అది ఎఫెన్స్గా వస్తుందన్నమాట.
కనీస మద్దతు ధరలు వ్యవసాయదారులకు నమ్మకాన్ని పెంపొందించి వివిధ పంటల సేద్యం కోసం వారు భూములను కేటాయించి పనిచేయడానికి బహిరంగ మార్కెట్లో ధరలను ప్రకటించి కనీస ధరల కంటే ఎక్కువగా ఉన్నచో వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవచ్చును. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వం ప్రకటించిన ధరలకి ప్రభుత్వానికే అమ్మాల్సిన అవసరం లేదు. ఎవరన్నా బయట కమిషన్ ఏజెంట్లు వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తామంటే నిర్ద్వందంగా నిర్భయంగా ఇతరులకి మనం దాన్ని అమ్మేసుకోవచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అమ్మాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాలి, ఎఫ్సీఐకి అమ్మాలని ఎక్కడ రూలు లేదు. ఒకవేళ బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలు ఉంటే కనీస మద్దతు ధరలు ప్రభుత్వమే ఇచ్చి తమ రైతుల్ని ఆదుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కనీస మద్దతు ధరలు అంటారు. ఇక రెండవది సేకరణ ధరలు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయడానికి కావలసిన ఆహార ధాన్యాలను సేకరించడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను సేకరణ ధరలు అంటారు. అంటే ఇప్పుడు చూడండి, మనకి రైస్ అది ఇస్తుంది ప్రభుత్వం. అలాంటి వాటి కోసం రైతుల దగ్గర నుంచి రైస్ను సేకరించి దానికి ప్రత్యేక ధర పెట్టి దాని ద్వారా కనుక ప్రభుత్వం సేకరించినట్లయితే దాని సేకరణ ధరలు అంటారు. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే జారీ ధరలు. జారీ ధరలు అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఆహార ధాన్యాలను ఇతర నిత్యావసర వస్తువులను ప్రజలకు సప్లై చేయటకు ప్రభుత్వం వసూలు చేసే ధరలను జారీ ధరలు అంటే పై లాంటిది ఇది కూడా. కాబట్టి ఈ విధంగా 3 రకాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి కనీస మద్దతు ధరలు, రెండోది సేకరణ ధరలు, మూడోది జారీ ధరలు. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని షార్ట్ క్వశ్చన్ చక్కగా 3 సబ్ హెడ్డింగ్స్ పెట్టి చక్కగా మీరు విపులీకరించి రాయొచ్చు. మెటీరియల్ కూడా పెడతాను దీనికి సంబంధించింది. అది మీరు మళ్ళీ డెవలప్ చేసుకుని చక్కగా A4 షీట్ల మీద రాసుకుని మళ్ళీ నేను వచ్చినప్పుడు చూపించండి. ఈరోజు క్లాసులో మనం 2 క్వశ్చన్ని కంప్లీట్ చేసాం. ఒకటి ఏంటంటే జాతీయ వ్యవసాయ బీమా పథకం, రెండోది కనీస మద్దతు ధరలు, జారీ ధరలు, సేకరణ ధరలు. అంటే కనీస మద్దతు ధరలు అనేది 3 కలిపి రాసేయాలి. కాబట్టి ఇది ఒక షార్ట్ క్వశ్చన్గా వస్తుంది. జాతీయ వ్యవసాయ బీమా పథకం అనేది ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, అది కూడా ఒకటిగా రాయాలి. ఈ 2 షార్ట్ క్వశ్చన్లు మీరు చక్కగా ఈరోజు కొంచెం చదివి నోట్స్ రాసుకుని ప్రిపరేషన్లో పెట్టుకోండి. రేపు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత గురించి క్లాస్లో చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.